వచ్చినదంతా కక్కేయాలి, వీళ్ళ ఆస్తులన్నీ పోవాలి, సొంత ఆస్తులు, తల్లులు నుంచి వచ్చిన ఆస్తులు, ఇలా దొంగ సంపాదన ఆస్తులు మొత్తం పోయి వాళ్ళు వాళ్ళ పిల్లలు బికారుల ఈ వీధుల్లో నిలబడితే తప్ప అవినీతి ఆగదని చెప్పని లోక్సభ పోరాటం చేసింది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఈ లైసెన్సులను అక్రమంగా లాలూచిపడి లైసెన్సులు పొందారు. వీళ్ళంతా కూడా వేల కోట్ల రూపాయల జాతి సంపద దోచుకున్నారు. కాబట్టి లైసెన్సులు మొత్తం రద్దు చేసేయండి, ఈ లంచాలు ఇచ్చిన డబ్బు పోవాలా, ఈ లైసెన్సులు పోవాలా, సొమ్ము పోయి శని పట్టిన అధికారులు కావాలని చెప్పిన పోరాడితే సుప్రీంకోర్టు దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆ వాదనను అంగీకరించి 122 లైసెన్సులు రద్దు చేసింది. పెద్ద పెద్ద బడా కంపెనీలన్నీ మా మీద పోరాడినాయి. అప్పుడు దేశంలో మహామహులందరినీ కూడా నేను కలిపి వారందరినీ కూడా ఈ పిటిషన్లో భాగస్వాములు చేసి నేను ఆ పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో పోరాడిన కారణంగా ఇవాళ ఈ దేశంలో ఇక ముందు ఈ స్పెక్ట్రమ్ కావచ్చు, తీర ప్రాంతం కావచ్చు, గనులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వేలంపాట ద్వారా కాకుండా ఇలా ఇచ్చే అవకాశం లేకుండా దీనికి తెరపడింది. ఈ పార్టీలు ఎవరైనా ఎలాంటి చేయడానికి సిద్ధంగా ఉన్నారా? దోపిడీలో భాగస్వాములు కావాలని ఓపులాపురం మైన్సింగ్ వచ్చి 2 పార్టీలు అదే పనిగా తిట్టుకున్న అసెంబ్లీలో ఏనాడు కూడా వేలంపాట పెట్టి నిజాయితీగా చేద్దాము, ఈ జాతికి సంపద వచ్చేట్టు చేద్దాం వల్ల నీకు కావాల్సినప్పుడు నువ్వు ఇచ్చావు అన్యాయంగా అంటాడు. నువ్వే ఇచ్చావు కదా, నువ్వు అధికారం ఉన్నప్పుడు, నేను కాదు దాడి చేయడానికి ఇచ్చి నువ్వే కానీ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు మీద నేను ఇచ్చాననుకో, నువ్వెందుకు ఇచ్చావు అని ఈయన, వేరే వాడికి ఇవ్వాలని ఈయన, అంతే తప్ప ఇట్లా ఎందుకు ఇవ్వాలి? వేలంపాట పెట్టి నిజాయితీగా మన ఖజానాకి డబ్బులు చేరే రీతిలో, మన బిడ్డల భవిష్యత్తు బాగుపడే రీతిలో వేలంపాట పెట్టి పోటీ పెట్టి నిజాయితీగా ఇద్దాం, పారదర్శకంగా ఇద్దామని ఒక్కడి పోరాటం. ఇది కేవలం 7 ఏళ్ల పోరాటం. 7 ఏళ్ళు అదే పనిగా కలబడి కొట్టుకుంటున్నాయి, 7 ఏళ్ళు అదే పనిగా రక్కుంటున్నాయి, గెలుచుకుంటున్నాయి. నువ్వు తిన్నావంటే నువ్వు ఇంకా తిన్నావు కదా, నువ్వు నిండు తిన్నావంటే మొన్న తిన్నావు కదా అంటున్నాయి. 7 ఏళ్ల చుట్టూ మేకపిల్లలు చేరి మేకపిల్లలు కేరించగొట్టున్నాయి. ఇది నా తోడేలు గెలుస్తుంది అంటుంది, కాదు నా తోడేలు గెలుస్తుంది ఇంకో తోడేలు ఇంకొక మేక అంటాను. పందాలు కాస్తున్నాయి, పై పందాలు కాస్తున్నాయి. పాపం మేకపిల్లలకు తెలియదు తోడేళ్ళు ఎందుకు పోరాడుతున్నాయో. ఎందుకు పోరాడుతున్నాయి తోడేళ్ళు? మేక పిల్లల్ని తినటానికి, మేక మాంసం తినటం కోసం, ఆ తినే హక్కు ఎవరిదా తెలుసుకోవడం కోసం వాళ్ళు పోరాడుతుంటే మనం వాళ్ళ చుట్టూ చేరి మమ్మల్ని తినండయ్యా బాగా, మా బతుకు మిమ్మల్ని తినడం కోసమేను, మా జీవితం అందుకే మాకు అంటాం, మేము పిల్లమని చెప్పని వాళ్ళ చుట్టూ చేరి మనం ఉడగని చెప్తాం. మేము వచ్చింది మేకపిల్లలు ఎప్పుడు తిరగబడతాయి, ఈ తోడేళ్ళకప్పుడు బుద్ధి చెప్తారు. ఎందుకంటే మేకపిల్లలు ఓటు అయిపోతే తోడేళ్ళకి ఏమీ శక్తి లేదు. మనం ఓటేస్తే అక్కడ ఉన్నారు, మన పన్ను డబ్బులు కడితే వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళ సొంతం ఏం లేదు. నెత్తి మీద 1000 రూపాయలు పెడితే 100 రూపాయలు చేరి వీళ్ళ 190 మంది. కేవలం ప్రజల్ని ఏమార్చిన కారణంగా, ఈ దేశాన్ని దోచుకున్న కారణంగా వాళ్ళు పెద్దోళ్ళుగా చలమణి అవుతున్నారు, కష్టపడే వాళ్ళు చిన్నోళ్ళుగా మనం అనుకుంటున్నాం. వీళ్ళ సొంతమేం లేదు. కానీ మనం మన కోసం ఆలోచించకుండా, ఓటు అంటే మన పిల్లల కోసం అని ఆలోచించకుండా, ఓటు వాళ్ళ కోసం, తోడేళ్ల కోసం అనుకుంటే ఈ జాతి నాశనం అయిపోతుంది. ఓటు పన్ను కట్టే వాళ్ళ కోసం, ఓటు వేసే వాళ్ళ కోసం, అంతేకాని ఓటింగ్ చేసే వాళ్ళ కోసం కాదు. ఏ పార్టీ వాడు నెక్కినా కూడా నేను మీకు గ్యారంటీగా చెప్పగలను, కిరణ్ కుమార్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి, జగన్కి చివరికి ఒక్క పైసా కూడా అక్రమంగా సంపాదించిన నాకు ఏ రకంగా కూడా వ్యక్తిగతంగా నష్టం ఉండదు. నాకే నష్టం ఉండదు. మన ఓటు వల్ల వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో ఏ తేడా ఉండదు. నా మటుకునే కూడా నాకు ఓట్లు కావాలన్న ఆశ లేదు, దోచుకోవాలన్న భావం లేదు, నా పిల్లల్ని హాయిగా చూసుకోగలను, వాళ్ళ బతుకుకి భరోసా ఇవ్వగలను. నిజానికి ఈ గొడవంతా లేకుండా ఉంటే పిల్లల మీద నేను టైం పెడితే, నా జీవితం మీద టైం పెడితే చాలా సంపాదించుకోగలను కూడా విజయ్. కాబట్టి వ్యక్తులకు నష్టం లేదు. వాళ్ళ కోసం మనం కదా ఉండాల్సింది, మన కోసం వాళ్ళు ఉండాలి. మన పన్నెండు డబ్బులకు వచ్చింది. మీరు ఒక పెదనందిపాడు, నాగులపాడు 2 గ్రామాలు కలిపితే జనాభా ఎంత ఉంటుందని 15,000 ఉంటుందా? 15,000 ఉంటుందా జనాభా? ఏమండి 20,000 ఉంటుంది సుమారుగా. ఈ 20,000 మంది పేరుతో, కేవలం ఈ 2 గ్రామాలు 20,000 మంది పేరుతో ప్రభుత్వం పెట్టే ఖర్చు, మన పన్నుల డబ్బు ఖర్చు ప్రతి ఏడాది ఏ రూపంలో నాకు కానివ్వండి, అది హైదరాబాద్లో కావచ్చు, గుంటూరులో కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, మనోళ్ళు రోడ్డు కావచ్చు, వాటర్ కావచ్చు, మరోడు కావచ్చు, ఎంత ఖర్చు పెడతారో తెలుసా మీకు? తెలిసి ఎవరికన్నా? ఏమండి తెలీదు. ఈ మధ్య ఏమైనా నాగార్జున సినిమా వచ్చిందా? అది నాగార్జున సినిమా కానీ, మహేష్ బాబు సినిమా కానీ వచ్చింది ఈ మధ్య? లేకపోతే మరి ఇంకా పేరు కూడా సరిగ్గా తెలియవు.
బాలకృష్ణ గారి మరొక సినిమా వచ్చిందా? అది అందరికీ తెలుసు కదా. నాయకుడు నాకు అదృష్టవశాత్తు ఈ గొడవలు ఎవరో తెలియదు. ఆ సినిమా చూడడం నేను అవి మట్టికి మన అందరికీ తెలుసు. కానీ మన పన్నుల డబ్బు ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలియదే. ఈ 2 గ్రామాల ప్రజల పేరుతో ప్రతి ఏడాది 36 కోట్ల రూపాయలు, ఏడాదికి 36 కోట్ల రూపాయలు మీ పన్నుల డబ్బు ఖర్చు అవుతుంది. తెలుసా మీకు? అతను ఓటు రూపంలో 36 కోట్ల మీద పెత్తనానికి ఇస్తున్నారు ఒక 2 గ్రామాల తరపున. ఆడపిల్ల, మగపిల్లడు, పసిపిల్లడు, ఆ చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కళ్ళ పేరుతో 18,000 రూపాయలు ఖర్చు అవుతుంది మీ పన్నులు. ఆ డబ్బే సద్వినియోగం అయితే దానిలో కనీసం కొంత డబ్బన్నా మన ఊళ్ళో మన కళ్ళెదురుగా మన చేతుల్లో పెట్టి ఖర్చు చేసుకోండి అని చెప్పంటే గ్రామంలో అసలు ఈ గ్రామంలో సమస్యలు ఉంటాయేమన్నా? ఇవాళ 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే మంచినీళ్ళ కొత్తగా ఉంది. ఉపాధి హామీ చట్టం కింద 7,000 కోట్లు ఖర్చు పెడుతుంటే వర్షం ఎంత అద్భుతంగా కురుస్తుంటే ఏడాదికి మనకు 1000 మిల్లీమీటర్ల వర్షం అట్లా కూర్చోదు. ఏనాడు నీళ్ళ కొరత ఉండకూడదు, కానీ ప్రతి గ్రామంలో మంచినీళ్ళ కొరత. రైతుల పని ఇవన్నీ వదిలేద్దాం, సర్కారు వదిలేద్దాం, పన్నుల వదిలేద్దాం. మేము కష్టపడి పంట పండిస్తాం అంటే పంటకు రేట్లు వస్తున్నాయా? పంట పండిస్తే రేట్లు ఉన్నాయా? ఇక్కడ ఏం ధాన్యం పండిస్తున్నారు ఈ ప్రాంతంలో? ధాన్యం, పత్తి, మిర్చి, మిరప. పత్తి తీసుకోండి, ఉదాహరణ పత్తి తీసుకోండి. ఈ ఏడాదే 2 నెలల్లో 3 సార్లు అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతులు చేయొచ్చు అని ఒకసారి అన్నారు. మళ్ళీ మర్నాడు లంచాలు తీసుకుని ఈ టెక్స్టైల్ మిల్స్ నుంచి ఎగుమతి చేయడానికి వెళ్ళేదని సగమని ఆపేది. మేమంతా గట్టిగా ఎక్కువలు పెడితే మళ్ళీ చేయొచ్చు అని ఇంకోసారి అన్నారు. మళ్ళీ సడన్గా 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆపేద్దాం, మళ్ళీ ఇంకోసారి అన్నారు. మళ్ళీ గట్టిగా పోరాడితే మళ్ళీ చేయొచ్చు, ప్రస్తుతానికి మళ్ళీ చేయొచ్చు. ఎవరన్నా కూడా మన రైతులకి మార్కెట్లో రేటు రావాలి, పంట పండించినప్పుడు అనే విధానాలు చేపడతారు. ప్రపంచంలో ఏ దేశమైనా అదే చేస్తుంది. మన వాళ్ళు మాత్రం మన రైతులకి మార్కెట్లో రేటు రాకూడదన్నదే విధానం. అంతర్జాతీయ మార్కెట్లో రేటు ఉంది కాబట్టి నిరుడు తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఎక్స్పోర్ట్లు ఆపేయాలని చెప్పని గట్టిగా పట్టుకొచ్చాడు. వాళ్ళ రాష్ట్రంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉందని చెప్పని అప్పుడు లోక్సత్తా గొంతెత్తి గట్టిగా పోరాడిన కారణంగా, సంఖ్యాబలం లేకపోయినా ధర్మబలంతో ఒత్తిడి తెచ్చిన కారణంగా ఎగుమతులు కొనసాగనే నిరుడు 7,000 రూపాయల దాకా ప్రతి రేట్. ఒకవేళ రేట్లు లేకపోయినా కూడా పత్తి కుడిపోయే వస్తువు కాదు. మన దగ్గర 1,800 కోట్ల రూపాయలు కేవలం ధాన్యం నుంచి, బియ్యం నుంచి ప్రభుత్వం పన్నుల రూపంలో తీసుకుంటాం. మిగతా పంటల నుంచి మనకు 700 కోట్ల రూపాయలు తీసుకుంటాం మార్కెట్ సెస్ పేరుతో. ఆ డబ్బుతో మన గోడౌన్ నిర్మాణం చేసి, మీరు తెగనమ్మకో అక్కర్లేదు, గోడౌన్లో పెట్టుకోండి. రేటు రాకపోతే లెడ్జరోన్లు ఇచ్చి, ఇదిగో ఈ డబ్బుతో మీకు ఇంట్లో ఖర్చుకుంటుంది, మీ పొలాలకి పంటలకి ఉంటుంది, రేటు వచ్చినప్పుడు అమ్ముకోండి అని ఏర్పాటు చేస్తే రైతుకి పడిన బాధ ఉంటుంది. ఖచ్చితంగా రేపు రేట్లు పెరుగుతాయి. మేడం ఏ రంగంలో అయినా సరే రైతును నాశనం చేయడం తప్ప రైతు బతుకులు బాగు చేయడం లక్ష్యం కాదు. ఈ పరిస్థితుల్లో మనం కోరుకోకుండా కేవలం అధికార దాహం కోసం ఈ ఎన్నికలు, దీన్ని మళ్ళీ ఇంకోసారి కులం చట్టంలో మరో చట్టంలో పడిపోయి వాడో ఈడో అని చెప్పి వెనకాల పడిపోయి ఈ డబ్బులో భ్రాంతి అనుకుని దీన్ని వృధా చేసుకుని వాళ్ళందరినీ పెంచిన బిడ్డలు నాశనం చేసుకుంటామా? ఒక్కసారి మేక పిల్లలు తిరగబడి ఇది కాదు మాకు కావాల్సింది, మా బతుకులు బాగుపడాలా, ఈ రాజకీయం బాగుపడాలని దారికి వస్తామా? అది తెలుసుకోవడం కోసమే వచ్చాను. ఒకప్పుడు మన జిల్లాలోనే, ఈ గ్రామంలోనే, ఎగరంజిపాడులోని ఉదాహరణకి పర్వతనేని వీర చౌదరి స్వతంత్ర పోరాటంలో పాల్పంచుకున్నాడు. మహాత్మా గాంధీ 1922లో మీ గ్రామానికి వచ్చారు. కొల్లా వెంకయ్య గారు వేదజనం కోసం అని చెప్పని నీతి నిజాయితీలకు మారుపేరుగా ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో, రాష్ట్రంలో గొప్ప పేరు తెచ్చుకున్నాడు జీవితం. రాజకీయం అంటే అంత నిజాయితీగా నిప్పులాగా ఉన్నటువంటిది ఆనాటి రాజకీయం ఏంటి, ఇవాళ రాజకీయం అంటే దోపిడీ, రాజకీయం అని చెప్పంటే వ్యాపారం. ఈనాటి రాజకీయం ఏంటి? ఎన్ని త్యాగాలు చేశారు వాళ్ళు, ఎంత దోపిడీ జరుగుతుంది ఇవాళ. ప్రకాశం పంతులు గారు 100 ఏళ్ల క్రితం నెలకి 1,02 లక్షల రూపాయలు సంపాదించాడు నిజాయితీగా గొప్ప లాయర్. 100 ఏళ్ల క్రితం. తమ్ముడు 100 ఏళ్ల క్రితం నెలకు 1,02 లక్షలు అంటే ఇవాళ ఎంత ఉంటుంది? ఇవాళ డబ్బులు దాని విలువ కోట్లలో ఉంటుందా? ఆ కోట్ల రూపాయల సంపాదన త్యాగం చేసి ఆయన
దేశమాత విముక్తి కోసం స్వతంత్ర పోరాటంలో ప్రవేశించి రాజకీయాల్లోకి వెళ్ళాడు. దేశాన్ని దోచుకుందామని చెప్పని వ్యాపారం కదా ఏళ్లకి వెళ్ళాడు. లాఠీ దెబ్బలు తిన్నాడు, తుపాకీ కూడా ఎదుర్కొన్నాడు. దుర్మార్గుడు దేశద్రోహి కాబట్టి కాదు, దేశభక్తుడు కాబట్టి దేశమాత కోసం చెప్పిన అవన్నీ ఎదుర్కొన్నాడు. 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఓట్లు కొని కాదు, ప్రజల ఆయన మీద నమ్మకంతో, అభిమానంతో, గౌరవంతో, నాయకత్వమైన విశ్వాసంతో నాయకుని చేశాడు. అవిభక్త మెడ్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు ఆయన. తమిళలో తెలుగు వాళ్ళకి కలిసి తొలి తెలుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ముఖ్యమంత్రి అయినాడు. ఇన్ని పదవులు ఆయన చేపడితే ఇంత గొప్ప త్యాగం చేస్తే 26 ఏళ్ల క్రితం ఖచ్చితంగా ఇదే మండుటెండల్లో ఈ వేసవిలో జూన్ మాసంలో నేను పక్కనున్న ప్రకాశం జిల్లాకు కలెక్టర్గా వెళ్ళాను. ఆయన పేరుతో పెట్టిన జిల్లా వెళితే ప్రకాశ పంతులు గారి మనవడు, ఆయన సొంత మనవడు నా దగ్గర రెవెన్యూ శాఖలో బంట్రోతుగా పనిచేశాడు, అంటే ప్యూన్గా పనిచేశాడు. మీరు ఊహించగలరా? ఇవాళ పనికి మాలిన గాడిదికి మీరు ఒక సర్పంచ్ పదవో లేకపోతే మున్సిపల్ కౌన్సిలర్ పదవో ఇస్తే మళ్ళీ 3 తరాల దాకా డబ్బుల గురించి ఆలోచించక్కర్లా. ఎలాంటి రాజకీయం నుంచి ఎట్లాంటి రాజకీయానికి వచ్చాం? మన గుంటూరు ప్రాంతంలో ఎంతమంది ఎంత గొప్ప కార్యాలు చేశారు, ఎన్న త్యాగాలు చేశారు. ఇప్పుడున్నది కొనసాగాలన్నా మళ్ళీ ఆ రోజుల కోసం పోరాడాలన్నా మీరు అన్న ఇప్పుడు త్యాగం చేసేటోళ్ళు ఎవరున్నారన్న పైసా డబ్బు ఆమెకు లేకపోయినా కూడా చుట్టూ జనం కోసం ఆవిడ 16 నెలలు త్యాగం చేశారు. గొప్ప నాయకత్వానికి. ఇదిగో మా హైమా చూడండి. అమెరికాలో ఇప్పటిదాకా హైమా ఆమె కుటుంబం ఉన్నారు. బాగా నైపుణ్యం ఉన్న అమ్మాయి. భర్త భార్య కూడా అమెరికాలో డాలర్లలో కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, నిజాయితీగా కష్టపడి. శక్తి సామర్థ్యాలు కదవలేదు. మొత్తం వదిలేసి మూటమ్మల్ని చుట్టేసుకుని మన దేశంలో మన రాష్ట్రంలో రాజకీయం కుళ్ళిపోయింది, రాజకీయం బాగుపడిపోతే ఈ దేశం బాగుపడదు అని చెప్పని ఈవేళ చాలా ధైర్యంగా ఈ నాయకులు వాళ్ళ కొడుకులు కళలో కూడా ఊహించినంత త్యాగాన్ని చేసి అక్కడ మొత్తం సర్దేసి భారతదేశానికి వచ్చి ఇవాళ ఊరు తిరుగుతున్నారు. ప్రజల చైతన్యం కావాలి చెప్పండి. ఆనాటి త్యాగమూర్తులు అంత గొప్పవాళ్ళు, అలాంటి త్యాగమూర్తి వాళ్ళ మన ముందు ఉన్నారు. ఈ త్యాగమూర్తులు కావాలా, ఈ దేశాన్ని బాగు చేసేవాళ్ళు కావాలా, ఆ ప్రతిభ సామర్థ్యం మన పిల్లల పట్ల మమకారం ఉన్నవాళ్ళు కావాలా, దేశాన్ని దోచుకునేటువంటి దోపిడీదారులు దొంగలు హంతకులు కావాలా? మీరు తెలుసుకోండి. నేను బలవంతంగా మీకు ఫలానాళ్ళకి ఓటేమని చెప్పలేను, మీ హక్కు అది. ఎవరికైనా ఓటేయచ్చు. ఆ ఓటు మీరు మంచి వాళ్ళకి వేయచ్చు, మీ బతుకులు బాగు చేసుకోవడానికి వేయచ్చు, లేదంటే ఆ ఓటుతో మీ వేళ్లతో మీ కళ్ళు పొడుచుకోవచ్చు. స్వేచ్ఛ అంటే అర్థమైంది, అది మీ పూర్తి హక్కు, మీ చేతుల్లో. కానీ నేనేం మాంత్రికుడు కాదు, దేవుణ్ణి కాదు, మీకు మార్గాన్ని చూపెట్టగలను. నిజంగా ఓటును సద్వినియోగం చేస్తే, ఈ డబ్బులు సద్వినియోగం అయితే, సరైన విధానాలు ఉంటే మన బతుకులో రైతులకి, యువతకి, పేదలకి, మద్యం వల్ల నష్టపోయే మహిళలకి ఎంత మార్పు తీసుకురావచ్చో చేసి చూపెట్టగలం. కానీ మీరు తలుచుకుంటే, మీరంతా గొంతిస్తే, మీరంతా పలనిస్తే. ఒక కొండ అంచున ఒకడు నిలబడున్నాడు. లోతైన లోయ కింద పడితే కావడం గ్యారంటీ. వాడు నేను దూకుతా 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 అంటున్నాడు. మన పక్కన దూకుపాక చచ్చిపోతాడు, అనుకుంటే మనకు కాకుండా పోతావు, అన్యాయం అయిపోతావు. దూకుపాక అని చెప్తా కాదు, నేను దూకుతా, నా హక్కు, నా స్వేచ్ఛ, నా హక్కు అంటున్నాడు. దూకుపాక రా చేయ ఉభయం. వాడు దాడి పడిపోతున్నాడు. సరే అందుకోరా చెయ్యి వచ్చి దూకుపాక అన్నాం. నేను దూకుతా, నేను ఎట్టి పరిస్థితులు నేను దూకుతాను, నువ్వు కూడా ఆపుతానికి నేను దూకుతా, నేను కూడా లాగేస్తా అన్నాడు. ఏం చేస్తాను చివరికి? బాబు దూకే అంటాం, అంతే కదా. మీరు తెలుసుకోవాలి, దూకాలనా లేకపోతే అందించలు చేయందుకుని. ఇప్పటికైనా సరే జరిగిన నష్టమే జరిగింది. కనీసం వచ్చే తరమైనా సరే పేద పిల్లలు మళ్ళీ పేదలుగా మిగిలిపోవడం, కూలి వాళ్ళ పిల్లలు కూలిగా మిగిలిపోవడం కాకుండా కష్టపడితే ఈ దేశంలో నాకు బతుకున్నది, గౌరవం ఉన్నది, గర్వంగా నిలబడగలను, నాకు ఆదాయం ఉంటుంది, పేదరికం నుంచి మధ్యతరగతి గడగలను, ఎవరికి కాళ్ళు పట్టుకోకుండా నేను నా సొంత సంపాదనతో ధీమాగా బతకగలను, నాకు కరెంటుకో మంచినీళ్ళకో కన్నీళ్లు కట్టాల్సిన అవసరం ఉండదు, ఉపాధి కల్పించగలను, ఉపాధి పొందగలను అనే విశ్వాసం కలిగే నిర్మాణం కావాలా వద్దా మనం తెలుసుకోవాలి. అందుకోసం మీ ముందుకు లోక్సత్తా వచ్చింది. లోక్సత్తా ఏల గుర్తుని తీసుకొచ్చింది. ఏల గుర్తు చైతన్యానికి సంకేతం. ఏల జనం మేలుకుంటున్నారు, జన జాగృతికి చిహ్నం అది. ఇప్పటిదాకా మౌనంగా ఉండి నిద్రపోతున్న వాళ్ళంతా కూడా మేము గొంతు కలుపుతాం, మేము భుజం కలుపుతాం, ఇక ఈ దోపిడీకి మేము గురికామని చెప్పని జనం మేలుకుంటున్నారన్న సంకల్పానికి చిహ్నం. అందుకోసం ఏల గుర్తు వచ్చింది. దయచేసి మీరంతా ఆలోచించండి. నేను చెప్పిన మాటలు వాస్తవం అని మీకు తెలుసు కాదండి, చెప్పినంత వాస్తవం కాదు, నిజంగా అంతా బాగానే ఉంది,
ఈ పార్టీలు కోట్లేస్తే, మా కులాన్ని నమ్ముకునో వర్గాన్ని నమ్ముకునో వాళ్ళు కోట్లేస్తే మాకు బ్రహ్మాండంగా భవిష్యత్తు ఉంటుంది, మా పిల్లలకి బతుకు బాగుంటుంది, చదువు బ్రహ్మాండంగా వస్తుంది, పేదరికం నుంచి బయటపడతాము, మాకు ఏ సమస్య ఉండదు, ఈ గాంధీ సమస్య మాకు ఇక్కడి నుంచి ఉండదు, మా ఊళ్ళో డబ్బున్నవాడిని పేదవాడిని అందరినీ సమానంగా చట్టం చూస్తుంది, పోలీసులు చూస్తారు, మాకే సమస్య లేదు అని మీరు నిజంగా నమ్మితే రైతులకు మేము పంట పండిస్తే గ్యారంటీగా రేట్లు వచ్చే పద్ధతిలోనే మాకేం ప్రాబ్లం లేదు, హాయిగా ఉంటాం మేము అని నమ్మకం మీకుంటే వాళ్ళకి. కాకపోతే కళ్ళు తెరవండి, అది కాదని మీ మనసు తెలిసినప్పుడు కళ్ళు తెరవండి దయచేసి. కులం వర్గం గురించి ఇందాక రామూర్తి గారు చెప్పారు. ఎక్కడొచ్చిందో ఈ కులం జాడ్యం గుంటూరు జిల్లాలోనూ ఈ పత్తిపాటి జిల్లాలో నాకు అర్థం కావాలి. జనం పొరపాటున కళ్ళు తెరుచుకుంటారా అని చెప్పని మన కులం రా అంటున్నారు. ఈ పార్టీలు కులాల పేరు చెప్పుకుని నిత్యలెక్కుతున్నాయి కానీ ఆ కులాలకు చేసిందేమీ లేదు. కులం పేరుతో జనాలను బేవకూపులు చేసి ఆ కుటుంబాలు బాగుపడుతున్నాయి. జగన్ వల్ల, జగన్ తండ్రి వల్ల రెట్లకు వచ్చిందేం లేదు, వాళ్ళ కుటుంబానికి బాగా వచ్చింది. తెలుగుదేశం పార్టీ వల్ల, చంద్రబాబు నాయుడు వల్ల అమ్మవాళ్ళకు వచ్చిందేం లేదు. ఆయన కొడుకు, ఆయన కుటుంబం, ఆయన బామ్మదులు వాళ్ళు బాగుంటారు. చిరంజీవి గారు రావడం చేత కాపులకు వచ్చిందేం లేదు, ఖర్చు తప్ప. ఆయన కుటుంబం బ్రహ్మాండంగా ఉంది. దీని నుంచి బయటపడమ్మా. ఖచ్చితంగా ఈ కులవల ఉన్మాదం నుంచి బయటపడాలి. మీ పెళ్లి విషయంలో మీ ఇష్టం. మీ పిల్లలకి విద్యుత్ వచ్చిన తర్వాత నాకు కులం లేదు, పాడు లేదు, నచ్చిన అమ్మాయిని పెళ్లి చేస్తుంటాం, నచ్చిన అమ్మాయిని పెళ్లి అనుకుంటాం, అప్పటిదాకా చూస్తాం. కానీ అది విషయం వేరు. కానీ మన బతుకుల విషయంలో కులం కంటే మన కుటుంబం ముఖ్యం. కులం కంటే నేను, నా పిల్లలు, నా కుటుంబం, నా ఆదాయం, నా భవిష్యత్తు ముఖ్యం. ఇది స్పష్టమైన విషయం. పిల్లలకి ఒంట్లో బాగోకపోతే ఆపరేషన్ చేయాలని చెప్పంటే నా కులవాడు కదా చెప్పని కత్తి పెడితే ప్రాణం తీస్తే డాక్టర్ దగ్గర పంపిస్తామా? ఏ కులవాడైనా కూడా బిడ్డను కాపాడేవాడి దగ్గర తీసుకెళ్తామా? మన కుటుంబం, మన పిల్లలు, మన భవిష్యత్తు ఉన్నప్పుడు కులం కాదు. మీ పిల్లల విషయంలో కులాలు చూసుకోవడం కావాలంటే అంతగా మీకు ఈ కులం జాడ్యాన్ని రాజకీయం నుంచి బయటపెట్టాను. ఈ యువతకు స్పష్టంగా అర్థం. అందుకే ప్రత్యేకంగా యువతను పిలుస్తున్నాను. నేను చెప్పే మాటలు కొందరు గుర్తించాం. దేశాన్ని దోచుకునే వాళ్ళకి, ఉన్మాదంలో మునిగిన వాళ్ళకి ఇవన్నీ చాలా ఏంటో ఇదంతా అప్రియమైన సత్యాలుగా ఉంటాయి. కానీ ఇది తప్ప వేరే మార్గం ఉందో మీ మనసు అడగండి. ఇది తప్ప వేరే మార్గం ఉందో ఈ పార్టీల వాళ్ళని అడగండి. మీ దగ్గరకు వస్తున్న ఈ పార్టీల నాయకులు అడగండి. ఒక్కడు ఇది కాదు వేరే మార్గం ఉందని చెప్పండి దమ్ముంటే. అంతా నా దగ్గర కూడా చెప్తున్నారు. మీరు చెప్పేదే కరెక్ట్, ఇంకా వేరే మార్గం లేదు మాకు తెలుసు. కానీ ఎరిజనం ఇది వీళ్ళంతే మీకు తెలియదు. ఎరిజనం ఇంతే, ఈ ఎరిజనం ఇంతే. మనం తెలుసుకోవాలి. ఎరిజనమా మన బతుకుల కోసం మేలుకునే జనమా మనం తెలుసుకోవాలి. అందుకోసం ఈ పోరాటం. ఇక్కడ ఒక్క పద్దెనిమిదిపాడులో, ఈ నాగులపాడులో, ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో ఇక్కడ మనం కదిలితే, ఇక్కడ చేయి కలిపితే ఇది కాదు వేరే మార్గాన్ని మేము చూస్తున్నాం, మాకు ఈ రాజకీయం మారాలా, ఈ గుళ్ళు పోవాలని చెప్పని మీరు చూపెడితే ఈ ఒక్క సంకేతం రాష్ట్రం మొత్తాన్ని కదిలిస్తుంది, విప్లవాన్ని తీసుకొస్తుంది. ఎక్కడి నుంచి రావు విప్లవాలు? దుప్పట్ల నుంచి రావు, మన మనసుల నుంచి వస్తాయి, మన ఆలోచన నుంచి వస్తాయి, వాస్తవం నుంచి వస్తాయి, మన అనుభవం నుంచి వస్తాయి. ఇన్నేళ్ళు నష్టపోయాం, ఇప్పటికే తీవ్రంగా నష్టపోయాం, మామూలుగా నష్టపోయాం. ఇక్కడైనా నష్టాన్ని ఆపుకోవాలా అనుకుంటే ఇది మార్గం తప్ప వేరే మార్గం. అందుకోసం మీ ముందుకి లోక్సత్తా వచ్చాం. దయచేసి మీరంతా కూడా మీ అందరి మనసుల్లో బలంగా ఈ భావాలు ఉన్నాయి కాబట్టే ఇంత శ్రద్ధగా మీరంతా ఈ నడురోడ్డు మీద నుంచి ఉన్నారు. మీకోసం మాత్రమే కాదు, ఈ భావాలను మీరు అణిచేపోకండి. ఈ నియోజకవర్గంలో ప్రతి కుటుంబంతో పంచుకోండి. అందరికీ ఫోన్లు ఉన్నాయి, అందరితో మాట్లాడండి. ఏది వాస్తవం, ఏది కాదు, ఏ రకంగా ఓటేస్తే ఇప్పుడు కాబట్టి రేపైనా భవిష్యత్తు బాగుపడే అవకాశం ఉంటుంది, ఏ రకంగా ఓటేస్తే ఈ ఊపిలో కూరుకుపోతుంటాం. ఈ మాటలు స్పష్టంగా ఈ చర్చ రానివ్వండి. కొందరు దాంట్లో ఉన్మాదులు ఉంటారు, కొందరు కులం పెంచి పోని వాళ్ళు ఉంటారు, కొందరు డబ్బుకో సారాకో బానిసలయ్యే వాళ్ళు ఉంటారు. కానీ చాలామంది ఆలోచన మొదలవు, ఒక్కరు చూసి ఇంకొకటి ఆలోచన మొదలవు. ఆ రకంగా తప్ప ఇంకో రకంగా వ్యవస్థ మారదు. దయచేసి దానికి ప్రారంభం చేయండి. ఇంకా 3 రోజులే ఉన్నాయి, 4 రోజులు ఉన్నాయి ఎన్నికలకి. దీన్ని అవకాశం కల్పిస్తాను. మీరంతా అందుకు కలిసి వస్తారని ఆశిస్తూ నేను చాలా పరుషంగా మాట్లాడినా కూడా, కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని కేకలేసినా కూడా అది వ్యక్తులుగా మీ మీద కేకలేయడం కాదు. అన్న తండ్రి పిల్లలు ఒకవేళ దారి తప్పుతున్నట్లయితే అరే నువ్వు బాగా పోయి తాగు, బాగా చెట్ల పెట్టాలని చెప్పడం, బుద్ధి లేదురా నీకు, నీకు బతుకు బాగుండాలని చెప్పి బాగా కష్టపడి చదువుకో, క్రమశిక్షణతో ఉంటూ సరిగ్గా నిద్రపోవడానికి ఈ చెట్ల పెట్టలు ఆపేయని చెప్తాను. నేను ఆ హక్కు పొందిన పౌరుడిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ జాతి కోసం, ఈ జనం కోసం నిరంతరం తప్పించి జీవితంలో మిగతావన్నీ పక్కన పెట్టి పోరాడినటువంటి 10 మందిలో నేను ఒకను. అందుకని ఆ క్షేమాతో, హక్కుతో కొన్ని సందర్భాల్లో నేను పట్టుగా మాట్లాడుతున్నాను.
ఇది నా కుటుంబం అన్న భావన. అయినా కూడా మీరు అంత ఆదరించి శ్రద్ధగా విన్నారు అంటే ఖచ్చితంగా ఈ దేశంలో మార్పు మీరు సిద్ధంగా ఉన్నారు. ఈ ఆదరానికి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు. ఆమెకు కోట్ల రూపాయల డబ్బులు లేవు. ఆమె ఏ రాజకీయ నాయకుల కుటుంబానికి చెందింది కాదు. రెక్కాడితే కానీ దొక్కాడిన మనిషి. మరి ఎందుకు ఆమె లోక్సత్తా అధ్యక్ష అయింది? డబ్బు లేకున్నా త్యాగమై నాయకత్వ లక్షణాలు గుండెబలం ఉన్న మనిషి. ఒక 100 మహిళా సంఘాలకి ఆవిడ నాయకత్వాన్ని ఇస్తున్నారు. అంతేకాదు పెదగొట్టపాడు గ్రామంలో 80 లక్షల రూపాయలతో ఒక లైసెన్స్ షాప్ తీసుకుంటే ఈ గాంధీ షాపు 80 లక్షల రూపాయలతో 100 కుటుంబాలు దానివల్ల నాశనం అవుతుంటే వాడు మౌనంగా కూర్చోకుండా వాళ్ళందరినీ కూడా సంఘటితం చేసి కూడగట్టి 16 నెలల పాటు ఎన్నో త్యాగాలకు సిద్ధపడి ఎండకెండి వానక తడిసి పలికి వణికి ఆమె ఆ లైసెన్స్ షాప్ని మూయించేసింది. మన రాష్ట్ర చరిత్రలో కేవలం 2 ఇలాగ లైసెన్స్ షాపుల్ని ప్రజల ఉద్యమాలతో మూయించడం. ఒకటేమో గుంటూరు జిల్లాలో పెదగొట్టిపాడు గ్రామంలో మన జయభాగ్యమ్మ గారి పోరాటం వలన, ఇంకొకటి తూర్పుగోదావరి జిల్లాలో బెస్తిపాడు గ్రామం. 2 చోట్ల కూడా లోక్సత్తా ఈ మహిళలకు అండగా నడిపించింది. జయభాగ్యం గారు నన్ను ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి రప్పించి ఒక 60-70 కిలోమీటర్ల పాదయాత్ర చేశాం. పెదగొట్టిపాడు దగ్గర నుంచి గుంటూరు దాకా చాలా గ్రామాల ద్వారా వెళ్తూ ప్రజల్లో చైతన్యం చేసుకొచ్చాం. ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత చివరికి ఒక లైసెన్స్ షాప్ వచ్చేసాక అందుకోసం ఆవిడ కూడా పిచ్చిక పెట్టాం. ఏ గ్రామానికి పోయినా కూడా వాళ్ళ భ్రాంతి. ఇక్కడే మహిళల్ని కనుక్కుంటే అమ్మ మంచినీళ్ళు ఉన్నాయంటే చాలా చెత్తగా ఉన్నాయంటే ఒళ్ళంతా కూడా దురదపడుతూ ఉంది, వీళ్ళ పరిస్థితి ఏం బాగోలేదని. అమ్మ మరి గాంధీ షాపులు ఉన్నాయి ఊళ్ళో అంటే అవి మట్టికి బాగా ఉన్నాయండి. మంచినీళ్ళు లేకపోయినా పర్లేదగిన ఊళ్ళో గాంధీ షాపు లేకపోతే భూకంపం వచ్చేది. ఆగుడికి బానిసల్ని చేసి గ్రామాలను నాశనం చేస్తున్నారు. ఈవేళ రాష్ట్రంలో ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక్క బ్రాందీ నుంచి, ఈ అమ్మకం నుంచి ఆదాయంగా, పన్నుల రూపంలో ఆదాయంగా ప్రభుత్వానికి వస్తున్న డబ్బుని చెప్పి 22,000 కోట్ల రూపాయలు. అంటే రోజుకి బాబా దేవతలు తీసేది రోజుకి 70 కోట్ల రూపాయలు. పేరుకు 2 రూపాయలు బియ్యమంటాం, ఇంకొక ఆయన రూపాయి బియ్యమంటాడు, ఇంకొక ఆయన అయితే ఫ్రీగా ఇచ్చేస్తారంటాడు. లేకపోతే ఎవడన్నా వచ్చి ఫ్రీగా ఇవ్వడం ఏంటయ్యా, నేను బియ్యం ఇచ్చి కిలోకి ఇంకో రూపాయి కూడా ఇస్తాను. మళ్ళీ పేద జనం బాగుపడతారేమో అని చెప్పని పక్కనే బ్రాంచ్ షాప్ పెట్టి వాడు జీవించాలన్నారు. పేదలుగానే ఉండాలా, కూలీ కొరకు కూలీగానే ఉండాలా, వాళ్ళు ఎదగకూడదని చెప్పి ఖచ్చితంగా ఈ రాజకీయ వ్యవస్థ ఈ సంప్రదాయ పార్టీ నిర్మాణం చేస్తాం. అందుకే లోక్సత్తా సిపిఎంతో కట్టకట్టింది. ఎందుకు సిపిఎంతో పొద్దు అంటే మౌలికమైన అంశం మీద అవినీతి పోవాలా, గాంధీని అదుపు చేయాలా. నిజంగా పేదరికం పోవాలంటే ప్రతి బిడ్డకి ఏ తల్లి కడుపున పుట్టినా కూడా, పేద కుటుంబంలో పుట్టినా కూడా వాళ్ళందరికీ చదువు రాకుండా, దేవుడి తెలివితేటలందరికీ సమానంగా ఇచ్చాడు. ఆ తెలివి బయటపడేందుకు వీలుగా చదువు, మంచి చదువు అందకుండా, ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా మంచి చదువు అందకుండా మీకు పేదరికం పోదు. ఇవాళ ఊళ్ళో చదువు ఎట్లా ఉందంటే గవర్నమెంట్ స్కూల్ బాగాలేదండి, ప్రైవేట్ స్కూల్ 2వ తరగతిలో కూడా నెలకు 1000 రూపాయలు ఫీజు అవుతుందండి. మనందరం బాగా అనిపిస్తున్నాం. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా కూడా మంచి చదువు వస్తున్న నమ్మకం లేదు. ఇవాళ 74 దేశాల మధ్య సర్వే చేస్తే చదువు ఎట్లా ఉంది పిల్లలకే చెప్పని, చదవగలుగుతున్నారా, రాయగలుగుతున్నారా, వాళ్ళు చూసిన లెక్కలు వచ్చాయి. ఇవన్నీ చూస్తే 74 దేశాల మధ్య మన దేశం కూడా దాంట్లో చేశారు. తెలిస్తే భారతదేశం అట్టడుగు నుంచి 2వ స్థానంలో, 73వ స్థానంలో. మనం అనుకుంటున్నాం ఇక్కడ కూర్చొని మనకి మిగతా ఉపస్థ మండూకల్లాగా, బావులో కప్పల్లాగా మనకు తెలియట్లు ఏం జరుగుతుంటాం. భయంకరంగా ఉంది పరిస్థితి. అందుకనే పేదల పిల్లలు పేదలకు మిగిలిపోతున్నారు. దేవుడి తెలివితేటలను ఇచ్చినా కూడా బయటపడకుండా పోతున్నాయి. అదేమంటే 2 రూపాయలు బియ్యం ఇచ్చాము, ఉపాధి హామీ ఏదో పనికి కాలేజీ కార్యక్రమం పెట్టి ఏర్పాటు జరుగుతుంది. ఆ కష్టం తీసుకొని నేను కూడా పాత్ర వహించాను. సిపిఎం పోరాటం చేసిన దానికోసం జాతీయ సలహా మండలాన్ని సభ్యులను తప్పకుండా అవుతుంది. కానీ పక్కనే మళ్ళీ గాంధీ షాప్ ఇలా ఒక భయంకరమైనటువంటి విషవలయాన్ని సృష్టించారు. పేదల బతుకులు బాగుపడకుండా, యువతకు అవకాశాలు రాకుండా, పేదలుగానే ఉంటూ రాజకీయ వ్యాపారంగా మార్చి. అందుకోసమే ఈ మద్య మీద విధానం కావచ్చు, చదువు కావచ్చు, ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో అక్కడ మన పన్నుల డబ్బులో కొంత వాటాన్ని ఆ ఊళ్ళో ఇచ్చేసి
అక్కడే పనులు జరిగిపోయి ఏర్పాటు చేసిన అధికారాన్ని జారీ తీసుకోవాలని చెప్పిన రక్షణలో కావచ్చు, ఈ అవినీతిని అంతం చేయాలని చెప్పిన సంకల్పం కావచ్చు, ఇలా మౌలికమైన అంశాల్లో లోక్సత్తాకి సిపిఎంకి పూర్తిగా భావసాలించాం. ఈవేళ ఈ సంప్రదాయ పార్టీలన్నీ కూడా బరిలో ఉన్నాయి. ప్రస్తుతం ఉదాహరణకి ఇక్కడ కోట్లాది రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టే పార్టీలు 3 ఉన్నాయి ఈ నియోజకవర్గంలో: కాంగ్రెస్, టీడీపీ, వైకాపా. మీలో చాలా మంది గతంలో ఈ పార్టీతో ఆ పార్టీతో సంబంధాలు ఉంటాయి. ఎవరి మీద నాకు ద్వేషం లేదు, ఎవరి మీద పగలేదు, ఎవరి మీద అసూయ లేదు, అందుకోసం మాట్లాడలేదు. కానీ ఏం చేస్తున్నారు అక్షరం? ఈ అవినీతిని పెంచి పోషించింది గతంలో గొప్ప పార్టీ అయినా కూడా, జాతీయ పోరాటంలో గొప్ప పాత్ర ఇచ్చి గొప్ప నాయకులు ఇచ్చినా కూడా, ఇవాళ అవినీతిని పెంచి పోషించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజకీయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవుతుంది, డబ్బుకి రాజకీయానికి పూర్తిగా ముడిపెట్టేసి కోట్ల రూపాయలతో రాజకీయము ఓట్లు కొనుగోలని భయంకరంగా పెంచేసింది తెలుగుదేశం పార్టీ. ఆడిందంటే అంతే తలదన్నేవాడు అన్నట్టుగా ఇప్పుడు ఇంకొక పార్టీ వచ్చి 2 పార్టీల మూలాల నుంచి వచ్చి వీళ్ళ మనుషులతోనే చేర్చి ఈ 2 కలిపేసింది. భయంకరమైన అవినీతి, భయంకరమైన డబ్బు రాజకీయం. ఈ రాష్ట్రానికి ఇంకో మార్గం లేకుండా తయారు చేస్తున్నారు. ఒక వికృతమైన రాజకీయం నడుస్తున్నారు. ఇది ఒక తోడేళ్ల పోరాటం. తోడేళ్ళు అదే పనిగా తెచ్చుకుంటున్నాయి, రచ్చుకుంటున్నారు, తెచ్చుకుంటున్నాయి, రచ్చుకుంటున్నాయి, ఉదయం కనపడుతున్నాయి. చుట్టూ మేకపిల్లలు చేసి ఒక మేకపిల్ల ఈ తోడేలు నాది, ఈ తోడేలు బాగుంది, బాగా గెలుస్తున్నాను రాను, ఇంకో మేకపిల్ల కాదు, ఈ తోడేలు నాది, ఈ తోడేలు గెలుస్తుందని చెప్పండి. ఒకరి కూడా పైపంజారికి వస్తున్నారు. పాపం మేకపిల్లలు జరిగిన తోడేళ్ళు ఎందుకు పోరాడుతున్నాయి? తోడేళ్లు ఆ మేక పిల్లల్ని తినే హక్కు కోసం, ఆ మేక మాంసం కోసం పోరాడుతున్నారు. ఎవరు నష్టపోతున్నారు? ఆ మేక పిల్లల పాపం వాళ్ళు కుర్చీ కేరింతలు కొడుతున్నారు. ఇవాళ ఒక్కసారి మీరు చూడండి, కేవలం 2 ఏళ్ల భాగవతానికి ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్, టీడీపీ, వైకాపా 3 కూడా 5-10 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఎలక్షన్లో 5-10 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. 2 ఏళ్ల భాగవతానికి రిజర్వేషన్ నియోజకవర్గంలో 5-10 కోట్లు ఖర్చు పడుతున్నాయి. 10 కోట్లు ఖర్చు పెడితే ధర్మ వడ్డీకి మనం కనుక అప్పిస్తే నెలకి 100 రూపాయలు ఇస్తే మీకు 10 లక్షల రూపాయలు వడ్డీ వస్తుంది. ఎమ్మెల్యే జీతం ఎంత అండి? ఎవరికైనా తెలుసా? ఎంత తమ్ముడు ఎమ్మెల్యే జీతం ఎంత? ఎమ్మెల్యే జీతం 5,000 రూపాయలు. ఇంకొక 80,000-85,000 రూపాయలు నియోజకవర్గం ఎలవెన్సని ఇస్తారు. ఎందుకంటే ఒక నియోజకవర్గం ఆఫీస్ పెట్టడానికి ఒక కారు డ్రైవర్ పెట్టుకుని అన్ని ఊళ్ళు తిరిగి సమస్యలు తెలుసుకోవడానికి, ఆఫీస్ సిబ్బందికి, మరి ఫోన్ వగైరా వాడడానికి, అధికారులని రెగ్యులర్గా కలిసి వాళ్ళకి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడానికి ఈ మొత్తానికి ఒక 80,000-85,000 ఎలవెన్సున్నారు. కొన్ని జిల్లాలో సగం డబ్బును ఆదా చేసుకున్నారు అనుకున్నా కూడా వాళ్ళకి మిగిలేది ఒక 40,000 ఎకరాలు వాళ్ళ ఖర్చు కోసం ఉంటాయి. ఎడమేట తలకాయ ఉన్నాడు ఎవడైనా సరే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెలకి 40,000 ఇచ్చే నౌకరికి, అది కూడా 2 ఏళ్ల నౌకరికి ఒప్పుకుంటాడు. ఎంతప్పుడు ఒప్పుకుంటాడు? ఎవడన్నా ఇక్కబడి తినొచ్చు అని చెప్పాను. ప్రభుత్వ భూమి కొట్టేది, ఖనిజాలు గనులు కొట్టేది, ఇది నిక్షేపాలు కొట్టేది, ఇవన్నీ ఇసుక నుంచి డబ్బులు తీరు. మనకేదో వేమన శతకంలో ఇసుకన తైలం పోతేయవచ్చు అన్నాం. అది నిజమో కాదో కానీ ఇసుక నుంచి డబ్బులు తీయనట్లాగా వీళ్ళు అద్భుతంగా నేర్చుకున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ కుమ్మక్కైపు ప్రతి ఊళ్ళో కూడా ఇసుక కాంట్రాక్టుల్లో వాటిలో అందరూ కూడా దందాలు చేసి ఇవాళ ఇసుక రేట్ ఎంత వచ్చింది? మీ ఊళ్ళో ఇసుక రేట్ ఎంత ఉంది? ఇసుక 25,000 రూపాయలు ఉంది. ఇప్పుడు లారీలో 25,000 రూపాయలు అంటే సుమారుగా మీకు సిమెంట్ రేట్ డబ్బులు చేస్తున్నారు. ఇక సముద్ర తీరం, సముద్రం, తీర ప్రాంతం, గాలి 400. ముఖ్యమంత్రి ఏం తింటారు, సామాన్య ప్రజలు ఏమి తింటారు? అందుకని రైతుని ఏ విధంగా అణిచేస్తున్నారు, ఏ విధంగా మనం ఐక్యత వల్ల రాబోయేటువంటి ఎన్నికల్లో సరైనటువంటి అవినీతికి పట్టం కట్టకుండా అవినీతికి వ్యతిరేకంగా ఓటు చేస్తారని అట్లే లోక్సత్తా పార్టీ అభ్యర్థి అల్లు శివరమేశ్వర రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని, అట్లే ఆయన గుర్తు ఏ గుర్తుపై మీ పవిత్రమైన ఓటు ముద్ర చేస్తారని తెలియజేస్తూ ఒక చిన్న పాట.
రైతునంటావు రాజునంటావు మీసముంది చూడమంటావు రోజులిట్టా గడవమన్నా రోషమంతా తూపమన్నా